మొదటిసారి క్షమించండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ముందుకొచ్చారు. మీడియా ముందుకొచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తనని క్షమించమని అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఎందుకొచ్చారు? జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలపై ఆయన ఏం చేయాలనుకున్నారు? ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు రానందుకు ఆయన చాలానే బాధపడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. కానీ ఎన్టీఆర్ స్వయంగా అయితే ఈ విషయంపై నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని భారీగా అయితే షాక్లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని భారీగా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంపై మంచి నిర్ణయం తీసుకోవాలని ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టే అభిమానులు కూడా వీటికి సంబంధించి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఖచ్చితంగా ప్రేక్షకులు కూడా వీటికి సంబంధించిన విషయాలపై అయితే మరి రాబోయే రోజుల్లో భారీ నిర్ణయాలు అయితే తీసుకోవడానికి ఆనందంగా ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మంచి నిర్ణయం తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంతకాలం ఆలస్యమైనందుకు క్షమించండి, కానీ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో మంచి విజయం సాధించడానికి నేను వస్తున్నాను. సో 2024 మనదే అంటున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం వీటికి సంబంధించిన విషయాలు ఎంతగా